హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి. ఇవాళ వీడియో స్థానిక స్టే సామర్లకోట స్టేషన్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో భగవద్గీత పారాయణం జరిగిందండి. చాలా అద్భుతంగా జరిగిందండి భగవద్గీత పారాయణం. పక్కన గొంచాల గ్రామం నుంచి వచ్చి భగవద్గీత పారాయణం చాలా అద్భుతంగా చేశారండి. అందరూ కూడా పెద్ద వయసు వాళ్ళేనండి. నేల మీద కూర్చొని అసలు భగవద్గీత పదం పదం వివరించుకుంటూ ఎక్కడా కూడా చిన్న తప్పు కానీ చిన్న అసలు ఒత్తు కూడా వదలకుండా కొత్త వాళ్ళు కూడా వాళ్ళతో ఫాలో అయ్యి చదివేలాగా కూడా భగవద్గీత అంత అద్భుతంగా అంత ఆనందంగా జరిగిందండి భగవద్గీత పారాయణం. అందరూ కూడా పెద్ద వయసు వాళ్ళేనండి. చూడండి, నేల మీద కూర్చుని అసలు ఎంత బాగా చదివారోనండి. గొంచాల గ్రామం నుంచి వచ్చారండి వీళ్ళందరూ. వీళ్ళు అక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళో చదువుతారంటండి ప్రతి శనివారం కూడా. 1983 సంవత్సరం నుంచి కూడా వీళ్ళు భగవద్గీత పారాయణం చేస్తున్నారంటండి. భగవద్గీత గురించి వివరణ చెప్తున్నారండి. అసలు రోజులో ఒక 2 శ్లోకాలైనా సరే భగవద్గీత చదవాలంటండి. ప్రతి గ్రంథం కూడా మనకి శంకరాచార్య విరచిత స్తోత్రాలు ఉంటాయి కదండి. కానీ ఈ భగవద్గీత మటుకి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఆయన తను చెప్పుతూ అర్జునుడికి తను స్వయంగా లోకానికి అందించిన గ్రంథం అండి భగవద్గీత. అర్జునుడికి ఉపదేశించి మానవ జీవితం ఎలా ఉంటుందో, మనం ఎలా ఉండవచ్చో, ఎలా ఉండకూడదో, ఎంత ధర్మంగా ఉండాలో ఇదంతా కూడా భగవద్గీత మనకి అర్థం తెలుసుకుని చదివితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇలాంటి భగవద్గీత ఈరోజు ఇక్కడ మా గుళ్ళో చదవటం, వాళ్ళందరూ కూడా ఇంత అద్భుతంగా చదవడం మాకు చాలా ఆనందం అనిపించిందండి. ఆఖరిన హారతి ఇచ్చారండి. హారతి ఇచ్చి పరిసమాప్తం చేశారండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జై బోలో శ్రీకృష్ణ భగవాన్ కి, జై బోలో దుర్గా మాతా కి.